Do you need some help with that? No thanks. Oh, all right. చేంజ్ నువ్వే ఇవ్వచ్చుగా, నా పాకెట్లో చేయి పెట్టాలా? Take this. Excuse me, sir. He's our manager. Oh, I see. అయితే 50 ఉంచండి. పర్లేదు నమస్కారం. ఓ మీరు తెలుగువారా? అయితే 100 ఉంచండి. ఓహో, తెలుగువాడికి సాటి తెలుగువాడంటే ఎంత అభిమానం, ఎంత గౌరవం, ఎంత రెస్పెక్ట్. హనీమూన్కి వచ్చారా? అవును, మీరు ఇక్కడ ఎలా? ఇన్ఫాక్ట్ ఒకప్పుడు నేను కూడా ఈ హోటల్కి హనీమూన్కే వచ్చాను. ఓ ఐ సీ. హనీమూన్ పోస్ట్ పోన్ అయింది, ఇక్కడ నా పోస్ట్ ఖాయమైంది. పర్లేదు. పోస్ట్ పోనా? ఇన్ఫాక్ట్ హనీమూన్కి నేను ఒక్కడే వచ్చాను. పాస్ట్ ఇస్ పాస్ట్. మిమ్మల్ని చూస్తుంటే మా ఇంటికి ఇన్వైట్ చేద్దాం అనిపిస్తుంది. మీరు ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రావాలి. షూర్. చాలా సారీ, మీరు ఇదే హోటల్లో గెస్ట్ గా ఉండి ఇక్కడ జాబ్ చేయాల్సి వచ్చిందేంటి? ఏం లేదు, నేను కూడా మీలాగే ఎక్కువ టిప్పులు ఇస్తూ ఉండేవాడిని. పర్లేదు. 101. వావ్, ఎవరు ఎక్కడ? ఆ మొక్కలు. ఓ బానే ఉన్నాయి, బట్ దే ఆర్ ఆర్టిఫిషియల్. నో దే ఆర్ న్యాచురల్. కమ్ ఆన్ రాధి, దే ఆర్ ఆర్టిఫిషియల్. చెప్తున్నాను కదా, దే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. నో వేస్. Good morning, sir. గుడ్ మార్నింగ్. Good morning, ma'am. గుడ్ మార్నింగ్. వాట్స్ యువర్ నేమ్? Noor Muhammad. Look, Mr. Noor, those are artificial flowers, right? Well, దే ఆర్ న్యాచురల్, రైట్? some are natural, some are artificial. Place your order, sir. Coffee. Okay. Mr. Noor, Tell me, sir. I'd like my coffee hot and steamy. Mr. Mohammed, my coffee cold and chilled. Okay, ma'am. ఎవరితో నీకోసం అనుకుంటా. హాయ్ Hi. యు ఆర్ లుకింగ్ వెరీ నైస్. Thank you. మై గాడ్. Your hairstyle is very beautiful. థ్యాంక్ యూ. Oh, it's okay. బాయ్, సీ యూ. ఏంటి ఆవిడ నీకు తెగ లైన్ వేసిస్తుంది? లైన్ ఐటమ్ అంటే అదా? రాధి ప్లీజ్, నువ్వు కూడా నాకు లైన్ అయ్యొచ్చుగా. బ్రింజాల్. ఓ అయినా ఆ చింపిరి జుట్టు బాగుందంటే తెగ పొంగిపోతుంది. పిచ్చి మొహం. పొగిడితే పొంగిపోని ఆడవాళ్ళే ఉండరు. నేను అలాంటి దాని కాదు. నో కొంచెం బ్రెయిన్ ఉంది. యాక్చువల్లీ మా మమ్మీ తెలుసా, ఆ ప్రాబ్లం మినిస్టర్స్ తో కూర్చొని సాల్వ్ చేసినప్పుడు. ఇన్నాళ్ళు గమనించలేదు రాధి, నీ నడక చాలా గ్రేస్ఫుల్ గా ఉంది. థ్యాంక్స్. నీకు కొంచెం బ్రెయిన్ కూడా ఉందనుకుంటాను. ఇందాకే పొగిడితే పొంగిపోనన్నావు. బ్రింజాల్. ఏంటి ఫీల్ అయ్యావా? అవును, ఇన్ని ఫోటోలు ఉన్నాయి. మీ ఫ్యామిలీ చాలా పెద్దదనుకుంటాను. ఫ్యామిలీ కాదు, ఇట్స్ మై ఓన్ హిస్టరీ డిపార్ట్మెంట్. పర్లేదు. షీ ఈజ్ మీనా, మై ఫస్ట్ వైఫ్. పర్లేదు. దీనికి గుర్ర పందాలంటే బాగా పిచ్చి. గెలుపు గుర్రాలంటే మొగుడు కావాలనుకుంది, నన్ను చేసుకుంది. పర్లేదు. ఓ రోజు నాకు మా బాస్కి గొడవ వచ్చింది. న్యాచురల్ గా మా బాసే గెలిచాడు, అంతే. మీనా వాడితో లేచిపోయింది. హి వాస్ మై బాస్. వెరీ బ్యాడ్ కాదు, అంతా గుడ్డే. పర్లేదు. ఈవిడ నా రెండో పెళ్ళాం. నా బిజినెస్ దెబ్బతిన్నప్పుడు, నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, నేను దివాలా తీసినప్పుడు, నా బ్యాడ్ పీరియడ్ లో కూడా ఈవిడ నాతోనే ఉండేదంటే ఇప్పుడు లేదా? పాపం చనిపోయిందేమో. లేదు, నా బ్యాడ్కు మొత్తానికి ఈవిడే కారణం. అందుకని నేనే నిర్దాక్షిణ్యంగా ఆవిడ డైవర్స్ ఇచ్చేశాను. పర్లేదు. దిస్ మ్యాన్ నా రెండో భార్యకు రెండో మొగుడు. ఇన్ఫాక్ట్ ఇతనికి కూడా సెకండ్ మ్యారేజ్. ఈవెంట్ చేసుకున్నాక ఇతనికి కలిసి వచ్చింది, లాటరీ తగిలింది, కరోడ్పతి అయిపోయాడు. గుడ్ కాదు, బ్యాడ్. ఈవిడ ఇతని మొదటి భార్య. ఇతను ఒకడే. ఇక్కడ సూట్ లో ఉన్నాడు, ఇక్కడ సివిల్ లో ఉన్నాడు. ఈవిడ ఇతనికి డైవర్స్ ఇచ్చింది, నన్ను చేసుకుంది. కొన్నాళ్ళంతా బాగా జరిగింది, హ్యాపీగా గడిచిపోయింది. కానీ ఓ రోజున కారు కావాలి డార్లింగ్ అంది. కిచెన్ నుంచి బెడ్రూమ్ కారు ఎందుకు డార్లింగ్ అన్నాను నేను. అంతే, నన్ను వదిలేసి మా డ్రైవర్తో లేచిపోయింది. హీ వాజ్ మై డ్రైవర్. పర్లేదు. నా నాలుగో భార్య ఇంకా నాతోనే ఉంది. ఏది కనిపించలేదే? పర్లేదు.
నా క్లోజ్ ఫ్రెండ్ తోటి సినిమాకి వెళ్ళింది. మీరు సినిమాకి వెళ్ళలేదా? నేను ఆ సినిమా ఆల్రెడీ చూసేసా. అయ్యో పాపం పర్లేదు, వీడు 4th పెళ్ళాం కూడా పోయినట్టే. పర్లేదు పర్లేదు, పెద్దగానే చెప్పుకోండి, రహస్యాలు లేవు. రై ఫ్రేమ్ వచ్చిందా? ఫ్రేమ్ ఎందుకు? ఇంకెందుకు, 5వ పెళ్ళం వచ్చేస్తుందిగా. అన్నీ అనుకూలించాలిగా. లెట్స్ బెట్ ఆన్ దిస్. నేను చెప్పాను కదా అది ఈ నంబర్ మీద బెట్ వేయమని. దీపు చూడు. ఓకే. హాయ్ అంకుల్. మిమ్మల్ని అంకుల్. హలో బ్రదర్, నా పేరు సుబ్బారావు. కావాలంటే సుబ్బు అని పిలవండి, కానీ అంకుల్ అని మాత్రం పిలవద్దు. ఓకే? మై వైఫ్ లీలా. హాయ్, ఐఎమ్ సందీప్. షీఈ్ మై వైఫ్ రాధిక. హలో. ఈ వయసులో మీరిలా? ఎందుకో మాకు ఇలాగే అలవాటు అయిపోయింది. మరి డాక్టర్ కి చూపించుకోపోయారా? రొమాన్స్ రోగమేం కాదే. ప్లీజ్ సిట్ డౌన్. ముసలళ్ళు హనీమూన్కి వచ్చినట్టున్నారు. ఏంటో. సుబ్బు, ఇది తాగితే ఇలా అయిపోతారా? కాదు డార్లింగ్, నేను ఇది తాగితే నువ్వు ఇలాగా కనపడతా. వావ్. మరి నేను తాగితే? నేను ఇలాగే కనబడతాను. ఇలాగేనా? ఈ వయసులో మీరు ఇలా అలక్సలగున్నారేంటి? అటాచ్ అయిపోండి. వావ్, ఆ పూలు చూడు ఎంత బాగున్నాయో. అంత నచ్చితే తెంపుకో. నో, ఆ పూలు అక్కడ ఉంటేనే బాగుంటాయి. అందంగా ఉన్న వాటిని చూస్తూ ఊరుకోవడం కంటే దక్కించుకోవడంలోనే ఉంది మజా. ఆ? అదే ఫ్లవర్స్. కానీ నాకు అందవుగా. ఇట్స్ ఓకే, నేను హెల్ప్ చేస్తాగా. ఈ పార్క్ లోని పూలకి గాలికి పడదనుకుంటాను. అయినా ఈ పూలు అక్కడ ఉంటేనే బాగుండేదేమో. రాధి, కమ్ కమ్ కమ్. తిప్పు, నీకు వర్షంలో తడవటం ఇష్టమా? పోనీ నేను తడవనా? నువ్వు వద్దంటే తడవను. అయితే వద్దు. అది నువ్వే వెళ్ళు. ఐఎమ్ నేకెడ్. మీ టూ దీపు, ప్లీజ్ ఓపెన్ ద డోర్. దీపు పర్లేదు, నిన్ను చూసి ఓపిక కూడా నాకు లేదు. దీపు ప్లీజ్. ఏంటి అది? లైఫ్ ఇస్ అ హనీమూన్. థ్యాంక్స్ సుబ్బారావు. సినిమగారు, ఇది మన పెద్దమ్మగారు పంపించారండి. మన ఫ్యామిలీ ఫోటో అండి. వావ్, మీరు పెద్దమ్మగారు గోల్డ్ అండి. చూడండి ఎలా మెరిసిపోతున్నారు. దీన్ని మన మెయినాల్లో పెట్టించమన్నారు. ఓకే. దిస్ ఇస్ మై అంకుల్ కిషోర్, దిస్ ఇస్ మై అంకుల్ రఘు, దిస్ ఇస్ మై ఆంట్. యుఎస్ లో ఉంటారు. పాపం మన పెళ్లికి రాలేకపోయారు. అవును, వీళ్ళ గురించి నీకు చెప్పానే. చెప్పే ఉంటావు నువ్వు కానీ. అండ్ మై ఫేవరెట్ మై కుక్క. ఏయ్, కుక్క కాదు, లిల్లీ. మా లిల్లీని కుక్ అంటాడా? కుక్కనకి ఏమంటారమ్మా? అసలు దానికి సుందరి అని నీ పేరు పెడితే కరెక్ట్ గా సరిపోయేది. నోరు ముయ్యన లిల్లీ. ఈ ఫోటోలో అందరికి కళ్ళజోళ్ళు ఉన్నాయి. పాపం, చిన్న కరెక్షన్. ఏంటది? ఇప్పుడు సరిపోయింది. ఏ దీపు, నీకు తెలుసా మా లిల్లీ ఎంత ఇంటెలిజెంటో? ఐ మిస్ హర్ అ లాట్. అది నా మాట తప్ప ఇంకెవ్వరి మాట వినదు. దాన్ని ఎవ్వరూ మచ్చిగా చేసుకోలేరు తెలుసా. ఇంపాసిబుల్. నాట్ పాసిబుల్ రాధి. లిల్లీ ఓనర్వి నిన్నే మచ్చిగా చేసుకున్నాను. నీకొక్క పెద్ద లెక్క మనకి. హే, హౌ డేర్ యు? వద్దు రాధి, నిన్ను. అమ్మగారు, మిమ్మల్ని కుక్క అన్న భరించగలండి, కానీ పిచ్చి కుక్క అన్నారండి. ఆ మాట నాకు ఏడుపు వచ్చేసింది అనుకోండి. మరి కరెక్టే కదండి. అప్పుడు అమ్మాయి గారు మిమ్మల్ని గుంటనక్క అన్నారండి. మరి అబ్బాయి గారు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారండి? కొత్తి తీసుకుని పోరా ఎదవాని మీద కురికారండి. అప్పుడు వారు వీరు ఒకటే వాడండి. అమ్మాయి గారు జబ్బట్టుకుని లాగారండి. అమ్మాయి గారు తోసేశారండి. అబ్బాయి గారు రక్కేశారండి. అమ్మాయి గారు చీరేశారండి. అబ్బాయి గారు కసకస నలిపేశారండి.
చివరికి విజయం మందేనండి. మరి అంతే కదండి.